దినాం ఎన్నో స్కాములు, దొంగతనాలు, నేరాలు, ఘోరాలు, లొల్లులు, కొట్లాటలు, కేసులు ఓ బొచ్చెడుంటాయి. కానీ ఏ కేసు ఏమైందో ఎవ్వలకు తెలియదు. గట్లనే చాలా ముఖ్యమైనది అనుకుంటే విలేకరుల మీటింగ్ పెట్టి పోలీసులే చెప్తారు. అయితే వాళ్ళకి ఇప్పుడు చాలా ముఖ్యమైన కేసు ఏంటంటే ఐబొమ్మ ఉన్నట్టుంది. గందుకే మునుం పెట్టి తాపకొకళ్ళు కొత్త ముచ్చట్లు చెప్తుండ్రు. మరి ఏహే ఐబొమ్మ రవి మస్తు చాలుగాడు మంచిగా 100 కోట్ల దాకా కమాయించిండని పోలీసులు ఇస్తున్నారు లీకు. 5 రోజులు క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేచి కావాల్సిన వివరాలు గుంజిరట. సినిమాలు ఎట్లా పైరసీ చేసినావు అని. మనోనికి టీం కూడా లేదట్టులో ఒక్కడే చేసిండని చెప్తున్నారు. మరి అరెస్ట్ అయినాక ఐబొమ్మ అవనని కొత్తది ఎట్లా పుట్టిందో. ఐబొమ్మ వెబ్సైట్ చూసేటోళ్లకు బెట్టింగ్ యాప్లు అట్టగట్టి అడగోలుగా సంపాదించిండని ప్రచారం అయితే చేస్తున్నారు. రవి కాడ 21,000 సినిమాలు ఉన్నాయి, ఇండస్ట్రీని మస్తు లాజ్ చేసిండు అంటున్నారు. అతనికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. యాక్చువల్గా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ 20 crores అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి. 3 crores అయితే ఆల్రెడీ అతన్ని నెట్ బ్యాంక్ లో ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. ఈ బొమ్మకు బొమ్మ ఇట్లుంటే బొరుసు ఇంకో తీరున్నది. మళ్ళా ఫస్ట్ అయితే ఆటో వెనకాల పోస్టర్ ను చూడండి. ఐబొమ్మ రవి తెలంగాణ హీరో అని రాసి తిప్పుతున్నాడు బాజాప్తా. ఎవరన్నా సినిమా హీరోలు అయ్యి లీడర్లు అయ్యి దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటాడు. అసొంటిది పైరసీ కేసులు అరెస్ట్ అయిన మనిషి బొమ్మ పెట్టిండంటే చూడండిగా. గీ అన్న పొట్టు మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు ఐబొమ్మ అని. ఇట్లా మస్తు మంది ఫ్యాన్స్ తయారయ్యిరుల్లో. సోషల్ మీడియాలో అయితే నెరి మైక్ ముంగట పెడితే చాలు ఈ మధ్య తెచ్చేటోళ్ళే 190 మంది. అంటే ఏందన్నట్టు మనోడు నిజంగానే 100 కోట్లు కమాయిస్తే అందులో ఏ కాన కూడా సినిమా ప్రేక్షకులు కావా. కొత్త సినిమాలు పుక్కట్లనే చూపించే పైసా ఖర్చు లేకుండా. సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది ఎవరిది అని చెప్పేసి. మెయిల్ కి అతనే ఆన్సర్ ఇచ్చాడు. అసలు మాకు అప్పటి వరకు ఇతను ఐబొమ్మ తను రవి అని బ్యాక్గ్రౌండ్ లో అప్పటి కూడా తెలియదు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మనకు అడిగాడు. అంటే జనరల్ మాకు ఆధారాలు అడుగుతున్నాడంటే ఇతను ఏంటని మేము మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలు పెట్టాం. ఇక సినిమా కంపెనీ లాస్ గురించి పబ్లిక్ కార్డ్ ఎలా పెడితే 100 కోట్లు పెట్టి ఎవరు తీయమన్నారు. కొత్త సినిమా రాగానే టికెట్ల రేట్లు ఎందుకు వేస్తున్నారు. ఇంటి వాళ్ళంతా టాకీస్ లో చూడాలంటే 3,000 పెట్టాలన్నా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లే ఇవ్వట్టారు. రవి ఎంత సంపాదించిండు, సినిమాలకు ఎంత నష్టం అయిందని ఎవరు చూస్తలేరు. పబ్లిక్ ఫాయిదా అయ్యిందా లేదా అన్నదే లెక్క. కానీ ఐబొమ్మను నడిపేది ఎవరికి తెలియకుండే అరెస్ట్ అయినాక రవి సామాన్యులకు దేవుడు, పెద్దలం కొట్టి పేదలకు పెట్టే రాబిన్ హుడ్ అంటున్నారంటే మనోళ్ళు ఏ లెవెల్ వెబ్సైట్ ను చూసిర్రో చూడండిగా.